వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. టెక్ వరల్డ్ లో జరిగే లేటెస్ట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసా. అదేంటో చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టెక్ జైంట్ మెటాకు ఎదురుదెబ్బ తగిలింది. బయోమెట్రిక్ డేటా ఇల్లీగల్ గా కలెక్ట్ చేసిన వ్యవహారంలో ఆ సంస్థ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే, యూజర్ల ముందస్తు అనుమతి లేకుండా వారి ఐరిస్ స్కాన్, ఫింగర్ ప్రింట్, వాయిస్ ప్రింట్ వంటివి మెటా అక్రమంగా సేకరించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ అక్కడి న్యాయస్థానంలో లాసూట్ ఫైల్ చేశారు. 2022 ఫిబ్రవరి నుంచి ఈ కేసు నడుస్తుంది. టెక్సాస్ లా ప్రకారం ఇండివిజువల్స్ బయోమెట్రిక్ ఐడెంటిఫైయర్స్ ను వారి పర్మిషన్ లేకుండా కమర్షియల్ పర్పస్ కు వినియోగించడం నిషిద్ధం. కానీ మెటా అలా చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం కోర్టుకెక్కింది. చివరకు $1.4 బిలియన్ భారీ మొత్తాన్ని చెల్లించి ఇష్యూను సెటిల్ చేసుకునేందుకు మెటా అంగీకరించింది. దీనిపై కెన్ పాక్స్టన్ స్పందించారు. పౌరుల గోప్యతను కాపాడడం తమకు ముఖ్యమని అన్నారు. అందుకోసం తీవ్రంగా శ్రమించినట్టు చెప్పారు. మెటా ఇప్పటి వరకు ఒక రాష్ట్రంతో చేసుకున్న అతి పెద్ద సెటిల్మెంట్ ఇదేనని వెల్లడించారు. అటు మెటా ప్రతినిధులు కూడా రెస్పాండ్ అయ్యారు. సమస్య సద్దుమణిగిందని, రాబోయే రోజుల్లో టెక్సాస్ తో వ్యాపార సంబంధాలు మరింత మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇది వరకు కూడా మెటాపై ఇలాంటి అలిగేషన్స్ వచ్చాయి. ఇలినాయిస్ కూడా 2021లో ఇలాంటి ఆరోపణలే చేసింది. అప్పుడు $650 మిలియన్ చెల్లించి మెటా సెటిల్మెంట్ చేసుకుంది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఈ వీడియోపై మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.